పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి రసంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృప నగరమంతా విస్తరించాలనే సంకల్పంతో భజన మండలి సభ్యులు ప్రతి వారం నగర సంకీర్తనను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామునే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో నుదుటిపై గోవిందనామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఉదయం 5 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగే తిరుపతి వీధులు ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తుంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పార్వస్తాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో భక్తి భావాన్ని నింపాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. భక్తి సేవాభావం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక మహిమను మరింతగా వెలుగులోకి తీసుకొస్తోంది. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మునిప్పగారు మునినాథ్ రెడ్డి, వాసుదేవారెడ్డి, గుండాల గోపీనాథ్, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, అన్నూరు మునరత్నమాచారి, పురుషోత్తం యాదవ్, మిట్టపల్లి బ్రహ్మానందం, కన్నప్పగారి కేశవులు, నాగేశ్వరరెడ్డి, రాజేంద్రన్, సుధాకర్ చౌదరి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, అరుణమ్మ, జయమ్మ, పద్మావతి, కళ్యాణి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ నగర సంకీర్తన అని ఇక్కడ పెట్టినారు రెడ్డి గారు, చాలా బాగుంది. ప్రతి శనివారం 5 గంటలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని దేవుని భజనలు చేసుకుంటూ ఊరేగింపుగా తీసుకొని వచ్చి మాకు అన్ని జాతరలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని, ఇది అందరికీ వ్యాయామంకు ఆరోగ్యరీత్యా దేవుని కీర్తనలు మంచి సాన్నిహిత్యం కలుస్తుంది, సత్సంబంధాలు కలుస్తుంది. కావున అందరూ సహకరించి జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మేము నగర కీర్తనలో పాల్గొంటున్నాము. ప్రతి వారం మేము పాల్గొంటాం. ఇంకా దీన్ని ముందుకు తీసుకొని పోతాము, ఇంకా అభివృద్ధి చేస్తాము. హిందూ ధర్మాన్ని కాపాడాలని మా ఉద్దేశం. ప్రతి శనివారం నగర సంకీర్తన మండలికి 5 గంటలకు అన్నమాట ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాను. కానీ ఈ 5 గంటలకు వచ్చిన తర్వాత మనము 7 వరకు నగర సంకీర్తన చుట్టూ మాడా వీధుల్లో విహరిస్తూ భజన చేసుకుంటూ డ్యాన్స్ చేస్తూ నగర సంకీర్తన చేస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం 5 గంటలకు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. గుడుల్లో భజన కార్యక్రమాలు చేసేవాళ్ళము. సంకీర్తన కార్యక్రమానికి వస్తూ ఉంటాము. ఈరోజు పాల్గొని నగర సంకీర్తన బాగా జరిగినది. ఇదే విధంగా మేము హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కింద చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు గారి ఉత్తర్వు మేరకు పిలుపు మేరకు మేము వచ్చి దీంతో పాల్గొనుచున్నాము. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ప్రతి వారము ఈ శనివారం రోజు వచ్చి ఈ నగర సంకీర్తన పాల్గొంటామని